జనం టీవీ ఎప్పుడు బాధితుల పక్షమే. వాళ్ళు ఏ పార్టీ అయినా, ఉన్నవారైనా లేనివారైనా పేదవారైనా ఏ స్థాయిలో ఉన్నా జనం టీవీ ఎప్పుడు బాధితుల పక్షమే. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు గురైనా, ఎన్ని కేసులున్నా, ఎన్ని రోజులు జైలు శిక్ష అనుభవించినా ఖచ్చితంగా జనం టీవీ బాధితుల పక్షమే ఉంటుంది. ఎవరికి తల వంచదు. ఆ విషయాన్ని చెప్పడం కోసం ఈ మాటలన్నీ మీ ముందు మాట్లాడుతున్నా. మొత్తం మీద బండి భగీరథ్కి తెలంగాణ రాష్ట్ర పోలీసులు కరెక్ట్ సిచ్యువేషన్ అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. బెయిల్ వచ్చే గంట ముందు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన మన వీళ్ళ క్రెడిట్, దొరికిండని వాళ్ళ క్రెడిట్, మళ్ళీ గంట తర్వాత బెయిల్ వచ్చిందని తీసుకుపోయి ఏసీ రూములలో బిర్యానీ తాక్కుంటూ కాలు మీద కాలు వేసుకుంటాడు. ఈ బాధితులు ఇన్నే ఉండాలి. బాధితులు ఎప్పుడు మళ్ళీ రాజకీయాలకు గురవుతూనే ఉండాలి. వాళ్ళ మీద ఫోర్స్ నడుస్తూనే ఉంటుంది. సాక్ష్యాలు తారుమారు చేస్తూనే ఉంటారు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఉండు, రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్ళు ఇద్దరు కలిస్తే బాధితురాలకి న్యాయం జరుగుతుందా జరగదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే హైకోర్టులో బండి భగీరథ్ తరపున కేసు వాదిస్తున్నటువంటి లాయర్ ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వైసీపీ జగన్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ నిరంజన్ రెడ్డి. ఆయనే ఈ పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేసింది కూడా నిరంజన్ రెడ్డి. వేసవి సెలవులు కావడంతో 14 రోజులు ఈ నెల 14న అంటే పిటిషన్ ని విచారించనున్నారు. అంటే మనం చూడొచ్చు వైసీపీ బీజేపీ చీకటి కోణంగా కూడా మనం చూడొచ్చు. అంటే బండి భగీరథ్కి కాంగ్రెస్ సపోర్ట్ ఉంది, బీజేపీ సపోర్ట్ ఉంది, వైసీపీ సపోర్ట్ ఉంది, ఇంకే పార్టీ సపోర్ట్ ఉన్నాయో మనకు క్షుణ్ణంగా లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంటాయి. ఇక హనుమాన్ జయంతి ర్యాలీలో బండి సంజయ్ హనుమాన్ గురించి మాట్లాడాలి, మంచి గురించి సమాజం గురించి మాట్లాడాలి. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంది? పక్కన పీఠాధిపతులు ఉన్నారు, హిందూ సంస్కృతిని గౌరవించే వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా హిందూకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది వచ్చారు. దాంట్లో హిందూ మతం గురించి లేకపోతే హనుమాన్ గురించి, ఆ శోభాయాత్ర గురించి, సమాజ అభివృద్ధి గురించి మాట్లాడాల్సినటువంటి బండి సంజయ్ ఏం మాట్లాడిండు? తన కొడుకు ప్రస్తావన తీసుకొచ్చిండు. దాంట్లో కొడుకు తప్పు చేసిండు కాబట్టి పరారులో ఉన్నాడు. పరారులో ఉన్నోడే దొంగ. దొంగ గురించి ఒక హనుమాన్ ఒక మంచి విలువ గల ఒక ర్యాలీ జరుగుతున్నప్పుడు ఒక పవిత్రమైనటువంటి హనుమాన్ దేవుణ్ణి ఎదురుగా ఒక దొంగ గురించి మాట్లాడడం ఏంటి అనేటువంటిది హిందూ వర్గాలు కూడా మండిపడుతున్నాయి. బండి సంజయ్ కొడుకు సమస్యకు హిందూ సమాజానికి ఏం సంబంధం? బండి సంజయ్ కొడుకు హనుమాన్ ర్యాలీకి ఏం సంబంధం? హనుమాన్ ర్యాలీలో హనుమాన్ గురించే మాట్లాడాలి. హనుమాన్ ర్యాలీలో ఒక దొంగ గురించి, ఒక పోక్సో కేసు నిందితుడి గురించి మాట్లాడి అపవిత్రం చేయడం ఎందుకు? పైగా ఈ పోక్సో కేసులో నిందితురాలు కూడా హిందూ. మరి ఒక హిందూ గురించి కొట్లాడాల్సినటువంటి హిందూ సంఘాలు, మహిళా సంఘాలు, హార్డ్ కోర్ బీజేపీ సోషల్ మీడియా ఏం చేస్తుంది? కొంతమంది జర్నలిస్టులు వాళ్ళకి ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా వేయడం లేదు, కట్ చేస్తున్నారు. అంటే బీజేపీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా బీజేపీ బండి సంజయ్ కొడుకు కాబట్టి నోరు మూసుకొని కూర్చుంటున్నారు. అదే ఒక వేరే వ్యక్తి అయితే, వేరే పార్టీ వ్యక్తి అయినా, వేరే మతం వ్యక్తి అయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అట్లా కొల్లరమయ్యేది, అట్టుడికేది. ఇట్లా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. ఏదేమైనా రాజకీయాలు పక్కకు పెడదాం, కులాలు మతాలు పక్కకు పెడదాం, బాధితులకు న్యాయం జరిగే వరకు కొట్లాడదాం.